నేను షాపింగ్ మాల్కి వెళ్ళావు కదే, ఏం కొనుక్కున్నావు? షరారా కొనుక్కున్నానే. అయితే ఫేవర్కి ఇద్దరం అది వేసుకుందాం, నా దగ్గర కూడా ఉంది. సరే. మన పేరు సూరమ్మ పేరమ్మ స్కూల్లో నేర్పిస్తారు అనుకుంటే. అవునే, ఈ జెన్జీ జనరేషన్లో మనకి ఆ పాతకాలం పేర్లు ఎందుకు పెట్టారు? వెళ్ళి మన అమ్మని అడుగుదాం పదే. అమ్మా. ఏంటి? పైన ఉన్నావా? అమ్మ నాకు సూరమ్మ అని పేరు ఎందుకు పెట్టారమ్మా? అదా, అది నువ్వు పుట్టినప్పుడు షూతో పెట్టాలన్నా. సరే అని అన్ని పేర్లు ఎతికితే సురమ్య అని సెలెక్ట్ చేసాం. బాగానే ఉంది. తర్వాత అదేదో కార్డ్ అప్లై చేయాలని ఆడి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే ఆడి పేరు టైప్ చేసేటప్పుడు RAMYA ప్లేస్లో వై టైప్ చేయడం మర్చిపోయాం. ఫైనల్గా సూరమ్మ అని. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న వాళ్ళ పెద్దమ్మలాగా ఉండేదానివంట. అందుకు నీ నాన్న పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిచేవాడు. మీ బాబాయ్ ఏమో వచ్చి చెన్నైలో ఉంటాడు కదా, పెరియమ్మ పెరియమ్మ అని పిలిచేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఇది కన్ఫ్యూజ్ అయిపోయి పేరమ్మ పేరమ్మ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఏంటే జబ్బలు కనిపించే షర్ట్ పిక్కలు కనిపించే డ్రాయర్ వేసుకున్నావు? ఫ్యాషనే, అది పేరు ఫ్యాషన్ గా లేవు కదా, డ్రెస్ అయినా ఫ్యాషన్ గా ఉంటుంది కదా, అందుకే డ్రెస్ తీసుకొచ్చానే. నీకు ఆ పేరు ఎందుకు పెట్టారు కనుక్కున్నావా? కనుక్కున్నానే. అది నువ్వు పుట్టినప్పుడు పెట్టాలి. సరే అని అన్ని పేర్లు ఎత్తితే సురమ్య అని సెలెక్ట్ చేసాం. బాగానే ఉంది. తర్వాత అదేదో కార్డ్ అప్లై చేయాలని అని దగ్గరికి వెళ్ళి పేరు టైప్ చేసేటప్పుడు RAMYA ప్లేస్లో వై టైప్ చేయడం మర్చిపోయాం. ఫైనల్గా సూరమ్మ అని అవ్వలేదు. మరి నీకు ఆ పేరు ఎందుకు పెట్టారు కనుక్కున్నావా? కనుక్కున్నానే. మరి చెప్పు. నువ్వు పుట్టినప్పుడు మీ నాన్న వాళ్ళ పెద్దమ్మ ఉండేదన్నమాట. అందుకు నాన్న పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పాడు. మీ బాబాయ్ ఏమో వచ్చి చెన్నై ఉంటాడు కదా, పెరియమ్మ పెరియమ్మ అని చెప్పాడు. చుట్టుపక్కల ఇది కన్ఫ్యూజ్ అయిపోయి పేరమ్మ పేరమ్మ అని స్టార్ట్ చేశారు. నీకు పేరు అయినా పెట్టారా? నాకు పేరు అయినా పెట్టేదే. ఫేవర్ ఉంది కదే, డాన్స్ చేయమంటారేమో, ప్రాక్టీస్ అవుదామా? సరేనే. గోడెస్తారు వడ్డింటున్నారు నీ అంటి రొమ్మసారు మా స్పాట్స్ పట్టి హీరో సింగింగ్ వెళ్ళెవరు కవి కవి నేను ఒక చెప్తుపోయి తాను వికర్ వికర్ హవా 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 ముసుకోలు తాదే చిరువల్ని ఇక చూసి మరపచ్చుకోవడానికి ఏమే తెలుగు పాటలే చేయమంటారేమోనే. సరేనే, తెలుగు పాటలు మనం డ్రెస్ చేసుకుని చేద్దాం. గిరు 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 గింగిరా గిరే సర 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 ఉంగరానివే సర 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 చుట్టూ తిరగలే అందాల భూమి సురు బామ్మ బాయ బలకల నేనేం చేస్తా సరే. అద్రిజా, రెడీ అయ్యావా? త్వరగా రా. వస్తున్నా. ఇద్దరి సేమ్ డ్రెస్. అవునే. నువ్వు ఈ డ్రెస్ ఎక్కడ కొనుక్కున్నావే? మళ్ళీ వీచెవరా కొనుక్కున్నానే. నువ్వెక్కడ కొనుక్కున్నావే? నాకు మా అత్త చెన్నై నుంచి తీసుకొచ్చింది. అబ్బో, ఎంత రేటే? 4000. 4000 కిందకే 2000 కొనుక్కున్నా. నేను హైట్ ఎక్కువ ఉన్నాను కదే, మెటీరియల్ ఎక్కువ పడుతుంది, అందుకే 4000. నువ్వు పొట్టిగా ఉన్నావు కదే, అందుకే 2000. నేను పొట్టానికి అంటానే పొట్టి 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 పుట్టాను పొట్ట గుద్దుతా అంటానే పొట్టి పొట్టి పొట్టి. నీతో ఖర్చునే, నీతో ఖర్చు. అమ్మో, ఇది వెళ్ళి మా అమ్మకి చెప్పింది అనుకో, మా అమ్మ నుంచి చింతకాయ పచ్చడి చేసేస్తుంది. వెళ్ళి సారీ చెప్పేద్దాం. సారీ. ఫేర్వెల్ చాలా బాగా జరిగింది కదే. అవునే, నేనైతే బాగా అయిపోయానే. నేను కూడానే. ట్యూషన్ మానేద్దామా? మామని అనుకోండి. సరే అయితే ట్యూషన్లో కలుద్దాం. సరే.
ఇలా మనకి ఎందుకు డ్రెస్ అడుక్కున్నావా అదే పుట్టాను ఏమన్నది